హలో బిడ్డ. చెప్పే ఫోన్ ఎందుకు వేసినావు? ఆ బిడ్డ రాజా చిట్టి డబ్బులు పట్టుకొని ఇంటికి వస్తా అన్నాడు, ఆ డబ్బులు తీసుకోరా. అవునా నాన్న, కానీ నేను ఇంట్లో లేను నాన్న, పక్కూర్లో శివాలయంకి వచ్చిన. అరే ఇప్పుడు అంత దూరం కాకుడికి ఎందుకు పోయినావు బిడ్డ? లేదు నాన్న, నా మనసేం బాగాలేదు, ఇక్కడికి వస్తాను కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటాను వచ్చిన. సరే బిడ్డ, ఆ తెలుసు ఎల్లుడు కొంచెం మంచిగా దేవుని మంచిగా మొక్కోరా. ఏమోనే నాన్న, ఫస్ట్ అయితే రాజయ్యకి ఫోన్ చేసి ఇంటికా లేనని చెప్పు. సరే బిడ్డ, మరి పొద్దు నుంచి ఏం తినలే కదా, నా టిఫిన్ చేసినావా? తిన్నా నాన్న. సరే బిడ్డ, నేను తాలెక్కినాక సాయంత్రం చికెన్ పట్టుకో వస్తా, నువ్వు తొందర రారా. ఏమేం జామకి మీ డాడీ ఎందుకోసం ఫోన్ చేసినట? ఏం లేదు రాఘవ, ఎవరు చిట్టి పైసలు లేడానికి ఇంటికి వస్తున్నారట, తీసుకో డబ్బులని ఫోన్ చేసిండు. అంతేనా? మరి దానికే బాగా టెన్షన్ పట్టు. అరే తొందర మీ వాడిని ఫోన్ చేసి రమ్మనరా, ఇంతసేపు రా. సరేరా. అరే ఈ రోడ్డుకుంటే డౌట్ వస్తాయి వాళ్ళని చూస్తే లోపల పంపా. దా జానకి.